వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న సీఎం. ఋషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. గంటా శ్రీనివాసరావు విమర్శలకు వైసీపీ కౌంటర్. జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద రహదారిపై ఆంక్షలు తొలగింపు. రోడ్డు ముందు నుంచి వెళ్లేందుకు ప్రజలకు అనుమతి. దేశ రాజధానిలో నీటి సంక్షోభం. వాటర్ ట్యాంకర్ల వద్ద క్యూ కట్టిన జనం. రేపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల. వారణాసిలో నిధులు విడుదల చేయనున్న ప్రధాని. న్యూజిలాండ్ వర్సెస్ పాపులర్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టుని సందర్శించనున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి జిల్లా పర్యటన ఇదే. 2014 నుంచి 19 మధ్య టీడీపీ హయాంలో సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టుని సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలు పెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 12 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటకు పనులను పరిశీలించి 3 గంటల 5 నిమిషాల వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరుగు పయనమవుతారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సతీష్, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరి 11:45 నిమిషాలకి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. మంత్రులను, అధికారులను, ప్రజాప్రతినిధులను కలుస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 1:30 వరకు అధికారులతో కలిసి పనులను పరిశీలిస్తారు. అలాగే 1:45 నుంచి ప్రాజెక్టు అతిథి గృహాలకు చేరుకొని 2:05 నుండి 3:05 వరకు మధ్యకాలంలో ప్రాజెక్టు అధికారులతో నిర్ణయాలపై అక్కడ ప్రెస్ మీట్ అనేది జరుగుతుంది. అనంతరం
మీడియా సమావేశం అయిన అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు నుండి బయలుదేరి ఉండవల్లి వెళ్తారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత అధికారులతో సీఎం సమీక్ష చేయాలన్న నేపథ్యంలో నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి అవుతుందన్నది స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సాధించింది. గత ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూనే రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ రాజధాని నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో రాజధానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. 5 ఏళ్ల పాటు అభివృద్ధికి దూరంగా ఉన్న అమరావతిలో పనులు మొదలయ్యాయి. 3 రాజధానుల పేరిట గత ప్రభుత్వం రాజధానిని నిర్మాణం పట్టించుకోకపోగా చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. 2014 చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణకే మరోసారి ఆ శాఖ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో రాజధాని అమరావతికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించిన నారాయణ మరోసారి ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. నారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజధానిపై ఆయన కీలక ప్రకటన చేశారు. గతంలో ఖరారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నగర నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో దేశ విదేశాలు తిరిగి అమరావతి నిర్మాణ నమూనాలను రూపొందించామన్న నారాయణ ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. ఇక గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. 3 రాజధానుల పేరిట 3 ముక్కులాట ఆడిందని మండిపడ్డారు. అమరావతితో పాటు అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని 3 దశలో పూర్తి చేస్తామని చెప్పారు. మొదటి దశ నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ముందుగా 3,600 కిలోమీటర్ రోడ్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తొలి విడత నిర్మాణం కోసం 48,000 కోట్లు అవసరమన్నారు. గతంలో 10,000 కోట్ల వరకు చెల్లింపులు చేశామన్నారు. మొత్తంగా రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయల దాకా అవసరమని అంచనా వేశామన్నారు. Government, they want to construct 3 capitals. With that play, actually, no capital we got in the last 5 years. So, I'm going to discuss with our officials in detail. Then I will let you know everything. I am expecting this project 217 kilometers, 217 square kilometers. We plan to construct roads, drains, sewages, and electricity costs, and 5 secretariat buildings and 1 assembly hall. I think all these will be completed by within 2.5 years. Like that, actually, I am going to discuss with our officers. Then I will let you know.
వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడి అన్నదాతల్లో గుండెల్లో గుబులు. తొలకరి మొదలైతే సంతోషపడాల్సిన రైతన్నకు దిగులు. వానొస్తే జడిసే బతుకులకు ఏంటి పరిష్కారం? అసలు ఆ దిగులెందుకు? వారిలో ఆ గుబులెందుకు? లెట్స్ వాచ్. జూన్ మొదలైతే చాలు అన్నదాతలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. తొలికరి వానలతో దుక్కుదున్ని నారు పోసి నాట్లలో నిమగ్నమవుతారు. దీంతో పంట పొలాల్లో సందడి వాతావరణం సంతరించుకుంటుంది. అయితే అందుకు భిన్నంగా వర్షాకాలం వచ్చిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నదాత గుండెల్లో గుబులే. వ్యవసాయ పనులు మొదలు పెట్టాలంటే కంగారే. ఎప్పుడు గంగమ్మ ఉప్పొంగుతుందో, గోదావరి ఉగ్ర రూపం దాలుస్తుందన్న టెన్షన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల గ్రామాలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ ఉండే ప్రజలంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. దీంతో జూన్ వచ్చిందంటే వరి, పత్తి, మినుములు, కందులు, పెసర్లు తదితర పంటలను పండించేందుకు సమాయత్తమవుతుంటారు. కానీ ప్రతి ఏటా విత్తనాలు నాటి నారు చేతికి వచ్చేలోగా గోదావరి ప్రవాహం పెరిగి పంట పొలాలను ముంచెత్తుతూ రైతులను నట్టెంటా ముంచుతోంది. దీంతో పంట వేసింది మొదలు గోదావరమ్మను వేడుకుంటూనే ఉంటారు. ప్రవాహం పెరగకుండా మా పంటల్ని కాపాడు తల్లి అంటూ బిక్కుబిక్కుమని గడుపుతూ ఉంటారు. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదైన ప్రతిసారి ఆ వరద అంతా గోదావరి నదిలో కలిసి ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల భద్రాచలంలో 50 అడుగుల వరకు గోదావరి ప్రవహిస్తే చాలు దుమ్ముగూడెం మండలానికి చెందిన తూరుబాక, రేగుపల్లి, నర్సాపురం, లక్ష్మీనగరం, చిన్నబండిరేవు, పెద్దబండిరేవు, సీతానగరంతో పాటు పలు గ్రామాల పంటలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి రైతులకు అపార నష్టాన్ని మిగులుస్తుంది. అంతేకాకుండా ఈ వరదల వల్ల పంట పొలాల్లో భూసారం తగ్గి మరలా భూసారాన్ని పెంచేందుకు నీటి ప్రవాహంతో వచ్చిన బురదను తొలగించి ఎరువులు చల్లి తిరిగి పనులు ప్రారంభించాలి అంటే పని భారమే కాకుండా ఆర్థిక భారం కూడా పెరుగుతుందని వాపోతున్నారు గోదావరి పరివాహక ప్రాంత రైతులు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. గోదావరి ఎప్పుడు వచ్చినా ఇక మునిగి పంట నష్టం బాగా జరుగుతుంది. దీన్ని క్లీన్ చేయడానికి కూడా మళ్ళీ డబల్ పెట్టుబడి అవుతుంది. మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ చేసినా కానీ నష్టం తప్ప లాభం ఏం లేదు. మాకు దీనికి పరిష్కారం ఏంటంటే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం దాకా ఆనకట్ట కడితే మాకు కొంచెం దీనివల్ల లాభం ఉంటుందని అనుకుంటున్నాం. మాకు ఎరువులు, పురుగు మందులు వీటి పెట్టినా కానీ అంతా నష్టపోతున్నాం. ఇదే కాదు, ఊరు కూడా మొత్తం పట్టేస్తుంది. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న ఈ జనం ప్రతి ఏటా గోదావరి వరదలతో నష్టాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా వరదల రూపంలో యమగండం పొంచి ఉండటంతో ఇటు పనులు ప్రారంభించలేక అటు వ్యవసాయాన్ని వదులుకోలేక సతమతమవుతున్నారు. దీంతో ప్రభుత్వమే తమను ఈ జలగండం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. భద్రాచలం నుంచి దుమ్మెగూడెం వరకు సుమారు 24 కిలోమీటర్ల మేర కరకట్టను పొడిగిస్తే తమ బతుకులు బాగుపడతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని వేల వ్యవసాయ ఆధారిత కుటుంబాలను ఆదుకున్న వారు అవుతారని మొరపెట్టుకుంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ తూరుబాక గ్రామ ప్రజలు చాలా బిక్కు అంటున్న పరిస్థితి. ఒక తూరుబాకే కాదు, భద్రాచలంలో మనకి ఇటీవల అంటే జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో వచ్చేటటువంటి వరదల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దుమ్మగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు ఇవన్నీ కూడా ముంపు గ్రామాలు. ఎందుకంటే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఒక తూరుబాక గ్రామంలో మొట్టమొదటిగా తూరుబాక గ్రామంలో రోడ్డు వైపు ఎక్కగానే ఈ మండలాలకన్నిటికి కూడా రవాణా సదుపాయాలు అనేవి ఆగిపోతాయి. సో రైతులు అందరూ తొలకరి వాళ్ళ పడంగానే చాలా ఆనందపడుతూ ఉంటారు. మా తూరుబాక గ్రామం చుట్టుపక్కల రైతులు వచ్చేసేసి చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే జూన్లో పడితే జూలైలో వస్తాయి, జూలైలో పడితే ఆగస్టులో. ఈ 3 మాసాల్లో మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రైతులు పెట్టుబడి పెట్టి తీరా అదంతా ఎదుగుతున్న టైంలో మన పంట చేతికి వచ్చే టైంకి ఈ వరదలు వచ్చేసి పూర్తి నష్టాన్ని చేకూరుస్తుంటాయి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు కోరుతున్నట్లు ప్రభుత్వం వారి ఆవేదనను అర్థం చేసుకుని కరకట్టను పొడిగిస్తుందా, వాన వస్తే జడిసే వారి బతుకులకు భరోసా ఇస్తుందా అనేది వేచి చూడాలి.
ఇవాళ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను వీడి మానవుల్లో త్యాగనీతిని నింపి చేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగనీతిని స్మరించుకుంటూ బక్రీద్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ని స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దామన్నారు. తెలుగు జర్నలిజానికి ఆయన అక్షర శిల్పి. ఈనాడు పేరుతో మూస పద్ధతికి స్వస్తి పలికిన అభ్యుదయవాది. ఆ మేరకు జర్నలిజంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు మరువలేనివన్నారు సీనియర్ జర్నలిస్టులు. సీనియర్ పాత్రికేయుల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా మొగల్ రామోజీరావుకి అక్షరాంజలి పేరుతో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ పాత్రికేయులు రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. రామోజీరావు తెలుగు జర్నలిజంలో తీసుకొచ్చిన మార్పులు అనుపమానమైనవి, అనితర సాధ్యమైనవి. పత్రికా రంగం పట్ల అంకిత భావంతో పనిచేసిన ఆయనకు తప్ప మరో సంపాదకుడికి అది సాధ్యపడలేదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే ఆయన జిల్లా, తాలూకాల వార్తలు మాత్రమే చేరుకోగలిగే వార్తా పత్రికలను, గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో జరిగే వార్తలను సైతం ప్రతి గడపకు తీసుకెళ్లగలిగారు. తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకొచ్చారని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఎం నాగేశ్వరరావు అన్నారు. రామోజీరావుతో కలిసి 38 ఏళ్లు ప్రయాణం చేసే అవకాశం దొరికిందని, ఆయన విశిష్ట గుణాల మేలు కలయిక అన్నారు. తెలుగు పత్రికకు ఎనలేని ఖ్యాతిని రామోజీరావు తీసుకొచ్చారని, కఠినమైన క్రమశిక్షణ ఆయన మొదటి లక్షణంగా పాటించేవారని ఎం నాగేశ్వరరావు గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెలుగుకు రావటానికి ఎన్టీ రామారావు ఎంత ప్రాధాన్యత ఎంత తీసుకొచ్చాడో తెలుగు జర్నలిజానికి, తెలుగు అనే దానికి కలకట్టాకు పోతే ఏ పేపర్ చెప్తాం? ఆనంద్ బజార్ పత్రిక. కేరళకు పోతే మలయాళం మనోరమ. ఇట్లా ఏ రాష్ట్రానికి హిందీ పత్రికలకు పోతే 2 పత్రికల పేర్లు చెప్పుకుంటాం. తెలుగు పత్రికకు ఆ రీతిలో జాతీయ స్థాయిలో ఒక స్థానం కల్పించగలిగిన వారు రామోజీరావు గారు. రామోజీరావు మీద ఇటీవల ఒక ప్రభుత్వం కక్ష కట్టినా, ఆయన వ్యాపారాలను కుప్పకూల్చాలని ప్రయత్నాలు చేసినా చెక్కు చెదరకపోవటానికి కారణం ప్రజలలో ఆయన సంపాదించుకున్న విశ్వసనీయతే కారణమని సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ అన్నారు. రామోజీరావుకు అపారమైన అవకాశాలు ఉన్నా రాజకీయాలకు వెళ్లలేదని, ఆయనలోనూ తప్పులు ఉండొచ్చు కానీ వాటికి మించిన ఒప్పులు ఎక్కువగా ఉన్నాయని కొనియాడారు. రామోజీరావు ఒక మీడియా రంగంలోనే కాక వ్యాపార రంగంలో కూడా ఆయన క్రెడిబిలిటీ గొప్పదని, ఎన్టీఆర్, టంగుటూరి మాదిరి ఒక చారిత్రక పురుషుడిగా కొందరు మాత్రమే గుర్తింపు తెచ్చుకుంటారని, ఒక ఎవరెస్ట్ పర్వతం మాదిరి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు. రామోజీరావు గారు ఈజ్ ఎ లెజెండ్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్ టైం. చాలా తక్కువ మంది వాళ్ళ జీవితకాలంలో లెజెండ్గా గుర్తింపు పొందుతారు. ప్రకాశం పంతులు గారు, ఎన్టీఆర్ అట్లాంటి వాళ్ళు జీవించి ఉన్న కాలంలోనే వాళ్ళు ఒక లెజెండ్గా, ఒక చారిత్రక పురుషుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు. అటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు అన్నీ గొప్పలేనా, తప్పులేమి లేవా లాంటివి ఉంటాయి. ఆయన మీద జరిగినంత అటాక్ బహుశా ఎవరి మీద జరగల. ఆయన తప్పుల్ని ఒప్పుల్ని అన్నిటినీ బెరీజు వేసుకుంటే ఆయన తప్పుల కంటే ఆయన ఒప్పులు, ఆయన గొప్పలు చాలా ఎక్కువ. సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ మాట్లాడుతూ రామోజీరావు ఆయనకు ఉన్న ఇతర వ్యాపారుల కన్నా ఈనాడు పత్రికకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, తెలుగు పత్రికా రంగాన్ని ఒక రకంగా రామోజీరావు ముందుండి నడిపారని అన్నారు. ప్రస్తుతం పత్రికల యాజమాన్యాలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదని, కానీ ఆయన పట్టుదలతో ఈనాడు పత్రికను పత్రికా రంగంలోనే ఒక బ్రాండ్గా మార్చారని గుర్తు చేశారు. అంతేకాక రామోజీరావు సంతాప సభకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హాజరై ఈనాడు ఉద్యోగులతో రామోజీరావు ఏ విధంగా ఉండేవారో గుర్తు చేసుకున్నారు.
కంట్రిబ్యూటర్సు, రిపోర్టర్లు రాసిన వార్తల్లో పొరపాట్లను గుర్తించి సరిచేయటంతో పాటు మంచిని అభినందించేవారన్నారు. ప్రస్తుతం తాను ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానంటే అందుకు కారణం ఈనాడు నేర్పిన క్రమశిక్షణ అని, ఇప్పటికీ తనను ఈనాడు అప్పలనాయుడు అంటారని ఎంపీ అప్పలనాయుడు వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు అక్షరాలు కూడా పట్టులేని ఒక కంట్రిబ్యూటర్ని, చివరికి చైర్మన్ గారు అవార్డు తీసుకున్న ఒక రిపోర్టర్గా ఆ సంస్థలో వారు ఆశీర్వాదం తీసుకున్న వ్యక్తిగా వచ్చాను. ఈరోజు కూడా నేను పార్లమెంట్ సభ్యుడైన ఈనాడు విలేకరైన ఒక నా నిక్ నేమ్ అక్కడ అందరూ కూడా ఈనాడు అప్పలనాయుడు అంటారు తప్ప కలిసిట్ అప్పలనాయుడు అనే పేరు అది తక్కువ మంది అనడానికి నేను సంతోషిస్తున్నాను. రామోజీరావు గారు చాలా విశిష్ట గుణాల మేలు కలయిక. ఆయన చాలా విజయాలకు ప్రధానమైనటువంటి కారణం క్రమశిక్షణ, అకుంఠితమైనటువంటి క్రమశిక్షణ. ఒక మధ్యతరగతి సాధారణ గ్రాడ్యుయేటు చివరికి ఒక 25,000 మంది ఉపాధి, మరొక 1,00,000 మంది దాకా పరోక్ష ఉపాధి కల్పించి ఈనాడు పత్రికలో రామోజీరావు పేరుతో 25 ఏళ్లుగా ఆర్టికల్స్ రాసే అవకాశం రావడం, చివరకు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు ఎలా పనిచేయాలో రాసిన వీలునామా రాశారని సీనియర్ పాత్రికేయులు మూర్తి గుర్తు చేసుకున్నారు. జర్నలిజం స్కూల్ ద్వారా ఎంతో మంది జర్నలిస్టులకు జన్మనిచ్చారని, రామోజీరావు పేరిట జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ అవార్డు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. రామోజీరావుకు అక్షరాంజలి సంతాప సభకు హాజరైన పాత్రికేయులు రామోజీరావుతో ఉన్న అనుభవాలను పంచుకొని భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావు నిత్యం తమకు సలహాలు, సూచనలు ఇస్తున్నట్లే భావిస్తూ ముందుకు సాగుతామని అన్నారు. తెలుగు జర్నలిజంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు చిరస్మరణీయమన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజురోజుకు మంచినీటి ఎద్దడి తీవ్రతరమవుతోంది. ఢిల్లీ నగరానికి తాగునీటిని అందించే జలాశయాలు అడుగంటిపోయాయి. దాంతో ఢిల్లీలోని ప్రజలు రోజురోజుకు నీటి సంక్షేమంతో సతమతమవుతున్నారు. ఢిల్లీలోని మునీర్కా, వసంత్ కుంజ్, మితాపూర్, కిరాకి, సంగం విహార్, చతర్పూర్, బల్జిత్ నగర్తో పాటు చాణక్యపురిలోని సంజయ్ క్యాంప్, గీతా కాలనీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. దీంతో నీటి కొరతను కొంతవరకైనా అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. అయితే చాలా ప్రాంతాలకు రోజుకు ఒకసారి మాత్రమే నీటి ట్యాంకర్ చేరుతుండడంతో అవి సరిపోవడం లేదు. ఇక ట్యాంకర్ల నుంచి నీరు తెచ్చుకునేందుకు ప్రజలు ఎగబడిపోతున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీ నగర ప్రజల దాహార్తిని, రోజువారీ అవసరాలను తీర్చే యమునా నది నీటిలో నేరుగా నీటిని తీసుకుని వాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఢిల్లీలోని మురుగునీరు, పరిశ్రమల విడుదల చేసే కాలుష్య నీరు కూడా మొత్తం నదిలో కలవడంతో మురికి కాలువను తలపిస్తుంది. అందుకే ఢిల్లీ దగ్గర యమునా నది నుంచి నీటిని నేరుగా ఉపయోగించుకోవడం సాధ్యం కాకపోవడంతో ఎగువన ఉన్న హర్యానాలో నిర్మించిన జలాశయాల నుంచి నీటిని నదికి సమాంతరంగా కాలువల ద్వారా తీసుకువచ్చి శుద్ధి చేసి పంపిణీ చేస్తున్నారు. హర్యానాలోని కర్నాల్ జిల్లా మునక్ వద్ద నిర్మించిన రిజర్వాయర్ ప్రధానంగా ఢిల్లీకి నీటిని అందిస్తుంది. ఢిల్లీ నగర నీటి అవసరాలను తీర్చడం కోసం రోజుకు 956 మిలియన్ గ్యాలన్ల కెపాసిటీ గల మొత్తం 9 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. హర్యానా నుంచి వచ్చే నీటితో పాటు ఢిల్లీలోని బావులు, బోర్ల నుంచి మరో 135 మిలియన్ గ్యాలన్ల నీటిని ఢిల్లీ జల్ బోర్డు సమీకరిస్తుంది. అయితే ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరోవైపు ఢిల్లీలో పైపుల లీకేజీ కారణంగా నీరు భారీగా వృధా అవుతోందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. మరోవైపు న్యూఢిల్లీలో నీటి కష్టాలు తీర్చేందుకు ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. న్యూఢిల్లీలోని ద్వారకా సెక్టర్ 23లో వీధి కులాయి వద్ద ఆదివారం మంచినీరు పట్టుకునే క్రమంలో 2 వర్గాల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అది కాస్త చినికి గాలివానగా మారింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 2 వర్గాలను చెదరగొట్టారు.
వేసవికి ముందు బెంగళూరు నగరంలో ఏర్పడిన తీవ్ర సమస్య దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. నీళ్లు లేక బెంగళూరు వాసులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో దేశ ప్రజలు కల్లారా సోషల్ మీడియా నివేదికగా చూశారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి అదే పరిస్థితి ఎదురైంది. నీరు లేక ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే ఢిల్లీ వాసులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. ఇవాళ రేట్లు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం తులానికి 66,500 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు 72,550 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి రేట్లు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 95,600 వద్ద ఉంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.